వస్తుంది. ఈ మాట ఆర్సీబీ ఫ్యాన్సే అంటున్నారు నిన్నటి మ్యాచ్ తర్వాత. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ టీం పరుగులు చేయడానికి ఆపసోపలు పడింది. అంటే పిచ్ సహకరించట్లేదేమోనని పాపం అనుకున్నారంతా. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం కేకేఆర్ బాల్ని ఎగరేసి మరి కొట్టింది. అప్పుడు అర్థమైంది ప్రాబ్లం పిచ్లో కాదు టీంలో ఉందని. నిన్న ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కోహ్లీ ఒక్కడే పోరాడాడు. అతడికి మరో ఎండ్లో సపోర్ట్ లేకుండా పోయింది. డూప్లెసిస్, మ్యాక్స్వెల్ ఎక్కువసేపు క్రీజులో ఉండట్లేదు. దీంతో కోహ్లీ సైతం స్లోగా ఆడాల్సి వస్తుంది. ఇక తర్వాతి మ్యాచ్ల్లో కోహ్లీ కూడా చేతులు ఎత్తేస్తే ఆర్సీబీ 49కే ఆల్అవుట్ అయిన సీన్ మళ్ళీ రిపీట్ చేయొచ్చని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అది నిజంగా బౌలింగేనా? స్కోర్ కొట్టడానికి కోహ్లీ ఇబ్బంది పడిన పిచ్పై సునీల్ నారాయణ్ చేతే 22 బాల్స్లో 47 పరుగులు కొట్టించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వీక్గా ఉందో ఆర్సీబీ బౌలింగ్. మెయిన్ బౌలర్ సిరాజే 3 ఓవర్లకే 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా బ్యాటింగ్లో బౌలింగ్లో విఫలమైతే కోహ్లీ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? సో నిన్న ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరే ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎక్కువ బాధకు గురిచేస్తుంది. అందుకే ఈసాల కప్ నమ్మదే అన్న ఆశలు కూడా క్రమంగా సన్నగిలుతున్నాయి. కొత్త సీజన్కు ఎన్నో టీమ్స్ తలరాతలు మారుతున్నా మా టీం బాగుపడేది ఎప్పుడో, సింహంలా గర్జించేది ఎప్పుడో అని తెగ ఫీల్ అవుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.